మన కుటుంబ ఆరోగ్యం కోసం మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. కానీ మనం రోజు వంటలో యూజ్ చేసే ఒక కామన్ ఐటమ్ లాంగ్ టర్మ్ లో మన కుటుంబం హెల్త్ మీద సైలెంట్ గా ఎఫెక్ట్ క్రియేట్ చేయగలదు. అదే మన కుకింగ్ ఆయిల్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నళిని డైరీస్. ఈ వీడియోలో నేను 3 విషయాలు క్లియర్ గా చెప్తాను. 1. రిఫైన్డ్ ఆయిల్ ఎలా తయారవుతుంది. 2. ఏ వంటకి ఏ ఆయిల్ వాడాలి, ఎంత టెంపరేచర్ లో వాడాలి. 3. మన కుకింగ్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీరు నెక్స్ట్ టైం ఆయిల్ ప్యాకెట్ కొనేటప్పుడు ఆలోచించకుండా కొనరు. మన పూర్వీకుల నుండి కూడా మనం ఆయిల్ యూజ్ చేస్తున్నాం కదా. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? కొంచెం బ్యాక్ వెళ్దాం. మన తాతల టైంకి అప్పుడు కుకింగ్ ఆయిల్ అంటే సింపుల్ గా లోకల్ గా దొరికే నూనె, పల్లి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇలాంటి న్యాచురల్ ఆయిల్స్ వాడడం జరిగేది. అవి కూడా స్లోగా గానుగలో ప్రెస్ చేసి తీసుకునేవారు. హై హీట్ ఉండదు, హెవీ ప్రాసెసింగ్ కూడా ఉండదు. ఇప్పుడు మన లైఫ్ చూడండి. ప్యాకెట్స్, బ్రాండింగ్, లాంగ్ షెల్ఫ్ లైఫ్, కన్వీనియన్స్. మనం ఈజీగా దొరికే ఆయిల్ వాడుతున్నాం. డిఫరెన్స్ ఏంటంటే ప్రాసెసింగ్ లెవెల్ పెరిగింది. మరి ఈ చేంజ్ మన హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుందా? డైరెక్ట్ ఆన్సర్ కాకుండా ముందు సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకుందాం. ఆయిల్ ప్రైస్ లాజిక్. ఒకసారి ఆలోచించండి. 1 లీటర్ ఆయిల్ రావాలి అంటే సీడ్స్ చాలా కావాలి. ఇది అందరికీ తెలిసిన బేసిక్ థింగ్. మరి మార్కెట్లో కొన్ని ఆయిల్స్ చాలా చీప్ గా ఎలా దొరుకుతున్నాయి? ఆన్సర్ సింపుల్. ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ అండ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. మిషన్స్, ఆటోమేషన్, బల్క్ ప్రొడక్షన్ వల్ల కాస్ట్ తగ్గుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఎక్కువ అయితే ఆయిల్ ఒరిజినల్ ఫామ్ నుండి మారుతుంది. ఆయిల్ ఒరిజినాలిటీ లేకుండా మారిపోవడం అనేది గుడ్డా బ్యాడా అనేది డిసైడ్ చేయడానికి మనం నెక్స్ట్ స్టెప్ చూడాలి. ఆయిల్ ఎలా తయారవుతుంది. రిఫైన్డ్ ఆయిల్. బేసిక్ అండర్స్టాండింగ్. రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే హైలీ ప్రాసెస్డ్ ఆయిల్. సీడ్స్ నుండి మాక్సిమం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇండస్ట్రీస్ డిఫరెంట్ మెథడ్స్ ని యూజ్ చేస్తాయి. ఫస్ట్ సీడ్స్ ని క్రష్ చేస్తారు. తర్వాత రిమైనింగ్ ఆయిల్ కోసం సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూజ్ చేస్తారు. కామన్ గా యూజ్ చేసేది సాల్వెంట్ హెక్సేన్. ఇంపార్టెంట్ క్లారిటీ. ఫైనల్ ఆయిల్ లో ఈ సాల్వెంట్ ఉండకూడదు. ప్రాసెసింగ్ లో రిమూవ్ చేస్తారు. సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి. కానీ ఈ స్టేజ్ వచ్చే వరకు కూడా ఆయిల్ న్యాచురల్ గా ఉండదు. అది క్రూడ్ ఫామ్ లో ఉంటుంది. తర్వాత ఆ క్రూడ్ ఆయిల్ ని క్లీన్ చేస్తారు. అన్వాంటెడ్ కాంపోనెంట్స్ రిమూవ్ చేస్తారు. స్టెబిలిటీ కోసం ట్రీట్ చేస్తారు. కలర్ ని లైట్ గా మార్చడానికి బ్లీచింగ్ చేస్తారు. ఫైనల్ గా హై టెంపరేచర్ లో డిహైడ్రేషన్ చేస్తారు, స్మెల్ రిమూవ్ చేయడానికి. ఇలా మల్టిపుల్ స్టేజెస్ తర్వాత మనకి దొరికేది క్లియర్ గా ఉండే లైట్ కలర్, న్యూట్రల్ స్మెల్ ఉన్న ఆయిల్. ఇంపార్టెంట్ క్లారిటీ. ట్రూత్ వర్సెస్ మిత్. రిఫైన్డ్ ఆయిల్ నిజంగా పాయిజనా? లేదు. ఇమీడియట్ గా హార్మ్ చేస్తుందా అంటే కాదు. కానీ ఇది హైలీ ప్రాసెస్డ్. ప్రాసెసింగ్ ఎక్కువ అయితే కొన్ని న్యాచురల్ ప్రాపర్టీస్ తగ్గిపోవచ్చు. సో ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ ఎగ్జిస్టెన్స్ కాదు, దాని నేచర్ మారడం. అసలైన ప్రాబ్లం ఎక్కడుంది? మన డైలీ యూసేజ్. మనం ఆయిల్ ని ఎలా యూజ్ చేస్తున్నాం అనే విషయం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ దోశ, ఆఫ్టర్నూన్ కర్రీ, ఈవినింగ్ ఫ్రై, ఆయిల్ ఆల్మోస్ట్ ప్రతి మీల్ లో ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే క్వాంటిటీ అండ్ హ్యాండ్లింగ్. మనం ఆలోచించకుండా యూజ్ చేస్తాం. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. రీయూజ్ హ్యాబిట్. సైలెంట్ చేంజ్. చాలా మంది ఇంట్లో కామన్ హ్యాబిట్, ఫ్రై చేసిన ఆయిల్ ని వేస్ట్ కాకూడదు అని మళ్ళీ యూజ్ చేస్తారు. అది మనకి నార్మల్ గానే అనిపిస్తుంది. కానీ ఆ ఆయిల్ ఆల్రెడీ హై హీట్ లో ఎక్స్పోజ్ అయ్యాక దాని స్ట్రక్చర్ మారడం స్టార్ట్ అయిపోతుంది. మనం అబ్జర్వ్ చేయకపోయినా చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయిల్ మీకు సిగ్నల్స్ ఇస్తుంది. అదే కలర్ డార్క్ అవ్వడం, స్మెల్ రావడం, స్టిక్కీ ఫీల్ రావడం, ఇవన్నీ చెప్తున్నాయి అది ఒరిజినల్ స్టేట్ లో లేదు అని. స్మోక్ వార్నింగ్ సిగ్నల్. కుకింగ్ లో స్మోక్ వచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారు ఇప్పుడే కరెక్ట్ హీట్ అని. కానీ నిజం ఏంటంటే స్మోక్ అంటే వార్నింగ్. ఆ స్టేజ్ తర్వాత ఆయిల్ స్టేబుల్ గా ఉండదు. ఫాస్ట్ గా కుక్ అవ్వాలని మనం హై ఫ్లేమ్ యూజ్ చేసినప్పుడు టైం సేవ్ అవుతుంది మనకి, కానీ ఆయిల్ మీద ప్రెషర్ పెరిగిపోతుంది. రిపీటెడ్ గా ఇలాగే జరిగితే లాంగ్ టర్మ్ లో మన హెల్త్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేంజ్ చేయాలి? సో ఇప్పుడు క్లియర్ గా అర్థం అవ్వాలి, ప్రాబ్లం ఆయిల్ టైప్ లో కాదు, మన యూసేజ్ లో ఉంది. ఆయిల్ ని బ్లేమ్ చేయడం కన్నా మన హ్యాబిట్స్ ని కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఆల్టర్నేటివ్స్ చూడాలనుకున్నప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనే ఆప్షన్ ఉంది. గానుగా ఆయిల్స్ అని వినుంటారు. వీటిలో ప్రాసెసింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే న్యాచురల్ ఫ్లేవర్ అండ్ అరోమా ప్రిజర్వ్ అవుతాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. మీరు సేమ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తే రిజల్ట్ సేమ్ ఉంటుంది. మీరు కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అయితే చాలు. ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ ని మళ్ళీ యూజ్ చేయకండి. ఆయిల్ ని స్మోక్ స్టేజ్ వరకు తీసుకెళ్ళకండి. మీరు వాడే ఆయిల్ క్వాంటిటీ అనేది చాలా వరకు తగ్గించండి. ఫ్రై ఐటమ్స్ గానీ, డీప్ ఫ్రై ఐటమ్స్ గానీ డైలీ హ్యాబిట్ లా కాకుండా అకేషనల్ గా మార్చండి. ఒకటే ఆయిల్ ని ఇయర్స్ వరకు వాడడం బదులు డిఫరెంట్ ఆయిల్స్ ని రొటేట్ చేయడం మంచిది. వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె,
ఇలా వేరియేషన్స్ వల్ల బ్యాలెన్స్ దొరుకుతుంది. ప్యాకెట్ మీద ఉన్న వర్డ్స్ చూసి నమ్మకండి. హెల్దీ అని, ఇందులో చాలా విటమిన్స్ ఉన్నాయని, ప్రీమియం అని చాలా ఉంటాయి. కానీ క్వాలిటీ అనేది లేబుల్ తో కాదు, ప్రాసెస్ అండ్ యూసేజ్ తో డిసైడ్ అవుతుంది. సో ఫైనల్ గా పర్ఫెక్ట్ ఆయిల్ అనేది ఉండదు, పర్ఫెక్ట్ యూసేజ్ ఉంటుంది. మనం వాడే విధానం తప్పైతేనే ప్రాబ్లం. అయితే నిజంగా ఏ వంటకి ఏ నూనె వాడాలి, ఇదే చాలా మందికి క్లియర్ గా తెలియక ఏదో ఒక ఆయిల్ సెలెక్ట్ చేసి అదే ఆయిల్ తో అన్ని చేసేస్తుంటారు. ఇది సింపుల్ గా చూస్తే చిన్న విషయం లాగా అనిపించినా లాంగ్ టైమ్ లో ఇదే హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం రకరకాల వంటలు చేస్తుంటాము, అన్ని సేమ్ గా ఉండవు. కొన్ని వంటల్లో హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది, కొన్ని వంటల్లో మీడియం హీట్ ఉంటుంది, కొన్ని వంటల్లో హీట్ అసలు ఉండదు. మనం అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి ఒకే ఆయిల్ వాడతాం, ఇదే అసలు మిస్ మ్యాచ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్లాస్టిక్ బాటిల్ ని స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తారా? చేయరు కదా, ఎందుకంటే ఆ హీట్ ని అది తట్టుకోలేదు. అలాగే కొన్ని ఆయిల్స్ కూడా హై హీట్ కి సెట్ అవ్వవు. కానీ మనకి ఆ డిఫరెన్స్ తెలియక అదే ఆయిల్ తో అన్ని చేసేస్తాం. మన ఇంట్లో ఎక్కువగా హై హీట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే డీప్ ఫ్రైలో, బజ్జీలు, పూరీలు, ఫ్రై ఐటమ్స్ లో. ఇక్కడ ఆయిల్ చాలా వేడెక్కుతుంది. సో ఈ స్టేజ్ లో ఆయిల్ స్టేబుల్ గా ఉండాలి, బ్రేక్ అవ్వకూడదు. అందుకే ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ లేదా గీ వాడడం ప్రాక్టికల్ గా మంచి చాయిస్. బేసికల్ గా రిఫైన్డ్ ఆయిల్ అనేది ప్రాబ్లం కాదు, అది ఎక్కడ వాడుతున్నాం, ఎంత వాడుతున్నాం అనేది మ్యాటర్. ఇది హై హీట్ ని తట్టుకోగలదు, అందుకే డీప్ ఫ్రై లో యూజ్ చేయొచ్చు. కానీ అదే ఆయిల్ ని ప్రతి వంటకి యూజ్ చేస్తే అప్పుడే ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది. అలాగే కోల్డ్ ప్రెస్ ఆయిల్ హెల్దీ కదా అని చెప్పి దాంతోనే పూరీలు, బజ్జీలు ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ అన్ని చేస్తే వినడానికి హెల్దీ డెసిషన్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా అదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లో టు మీడియం హీట్ వరకు బాగుంటాయి, హై హీట్ లో అవి కూడా బ్రేక్ అవుతాయి. అంటే మీరు హెల్దీ ఆయిల్ అని వాడినా రాంగ్ ప్లేస్ లో వాడితే రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఏ ఆయిల్ అయినా దాని లిమిట్ దాటితే బిహేవియర్ మారుతుంది. ఇప్పుడు డైలీ కుకింగ్ గురించి మాట్లాడుకుందాం. మన ఇంట్లో ఎక్కువగా జరిగేది కర్రీస్, వేపుడులు, తాలింపులు ఇలాంటి హీట్ మోడరేట్ గా ఉండే ఐటమ్స్. దానికి ఎక్స్ట్రీమ్ హీట్ అవసరం లేదు. ఇక్కడ మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వేరుశనగ నూనె లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఇవి డైలీ యూస్ కి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, టేస్ట్ కూడా న్యాచురల్ గా ఉంటుంది, బాడీకి అవసరమైన ఫ్యాట్స్ కూడా వస్తాయి. ఇది మీ కిచెన్ లో మెయిన్ కుకింగ్ ఆయిల్ గా ఉండొచ్చు. ఇక్కడ కూడా ఒక చిన్న క్లారిటీ, ఒక ఆయిల్ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అవ్వద్దు, ఎందుకంటే మన బాడీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అవసరం. ఒకే ఆయిల్ వాడితే అదే టైప్ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, బ్యాలెన్స్ మిస్ అవుతుంది. అందుకే కొంచెం రొటేషన్ ఉంటే బెటర్. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్, దోశ, చపాతీ, తాలింపు ఇలాంటివి. ఇక్కడ అసలు ఆయిల్ టైప్ కంటే కూడా క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే దోశ వేస్తే ఆయిల్ ఎక్కువగా పోస్తారు, చపాతీ మీద కూడా ఎక్కువగా రాస్తారు. ఇక్కడ మీరు సింపుల్ గా కంట్రోల్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా గీ గానీ బటర్ గానీ వాడితే సరిపోతుంది, లేదా ఆయిల్ అయినా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ మీరు ఏం యూజ్ చేసినా పెద్దగా చేంజ్ ఉండదు, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తాం కాబట్టి. కొన్ని ఆయిల్స్ కి అస్సలు హీట్ పనికిరాదు, అసలు వేడి చేయకుండా మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. వాటిలో ఉన్న న్యూట్రియన్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి, వాటిని హీట్ చేస్తే అవి పోతాయి. ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. ఇవి కుకింగ్ కి కాదు, సలాడ్స్ మీద, ఆల్రెడీ కుక్ అయిన ఫుడ్ మీద చివర్లో వేసుకోవాలి. మన దగ్గర చాలా మంది ఆలివ్ ఆయిల్ కొనేస్తారు, అదే ఆయిల్ తో కుకింగ్ మొదలెడతారు. ఇది చాలా తప్పు. అంటే ఆయిల్ రాంగ్ అని కాదు, యూసేజ్ రాంగ్. ఇప్పుడు ఒకేసారి మొత్తం పిక్చర్ చూడండి. డీప్ ఫ్రై కి ఒక టైప్ ఆయిల్, డైలీ కుకింగ్ కి ఇంకో టైప్, రా యూస్ కి ఇంకో టైప్. ఇలా యూజ్ చేస్తే బ్యాలెన్స్ వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన బాడీకి ఫ్యాట్స్ అవసరం ఉంది, కంప్లీట్ గా ఆయిల్ మానేయాల్సిన అవసరం లేదు. కొన్ని విటమిన్స్ ఉంటాయి, అవి ఆయిల్ ద్వారా మాత్రమే అబ్జర్వ్ అవుతాయి. అంటే ఆయిల్ అవసరం ఉంది, కానీ చాలా తక్కువ లిమిట్ లో ఉంది. ఎంత ఆయిల్ వాడాలి, ఇది చాలా సింపుల్. రోజుకి 3 నుంచి 4 స్పూన్స్ చాలు. ఇది యావరేజ్ రిక్వైర్మెంట్. కానీ మనం ప్రాక్టికల్ గా చూస్తే మన ఇంట్లో వాడే ఆయిల్ మాత్రమే కాదు, బయట తినే ఫుడ్స్ లో, స్నాక్స్ లో కూడా చాలా ఆయిల్ ఉంటుంది. అంటే యాక్చువల్ గా మనం తీసుకునే ఇంటేక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఇంట్లో అయినా కంట్రోల్లో ఉంచాలి. చివరిగా ఒక క్లియర్ మెసేజ్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ కంప్లీట్ గా బ్యాడ్ కాదు, గీ అనేది మిరాకిల్ కాదు, కోల్డ్ ప్రెస్డ్ అనేది అల్టిమేట్ సొల్యూషన్ కాదు. ఇవన్నీ కూడా టూల్స్ లాంటివి. సరైన ప్లేస్ లో వాడితే యూజ్, రాంగ్ ప్లేస్ లో వాడితే ప్రాబ్లం. కిచెన్ లో మీరు ఈ రోజు తీసుకునే ఇలాంటి చిన్న చిన్న డెసిషన్స్ చాలు రేపటి హెల్త్ ని డిసైడ్ చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా ఈ వీడియో మీద డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.